హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బాడీ కట్ చేశాను కదా. ఇప్పుడు మీకు లోపల లైనింగ్ కట్ చేసి చూపిస్తున్నాను. 4 మడతలు తీసుకున్నాను. అంటే 4 మీటర్లలో ఒక హాఫ్ మీటర్ బాడీకి తీసాను. 3.5 మీటర్లు 3.5 మీటర్లు కాస్త నేను 4 మడతలు వేసుకున్నాను. 4 మడతలు వేసుకొని ఇప్పుడు నేను నడుము ఆల్రెడీ నేను బాడీ కట్ చేశాను కాబట్టి నడుము లూజు ఉంటుంది కదా మనకు, దాన్ని చూపిస్తున్నాను చూడండి. అట్లా ఇంకొక మడత వేసి మనకి ఎంత వస్తుంది 7.5లో, అంటే 7.5 కదా నేను పెట్టుకుంది బాడీ కొలత. 7.5కి ఆఫ్ చేస్తే 3.30 వస్తుంది. 3.30 3.30 3.30 అట్లా రౌండ్ సర్కిల్ చేసుకొని ఒక గుర్తు పెట్టుకుందామండి. అంటే మనకి డ్రెస్సు పొడవు వచ్చేసి మొత్తం 29 అంగుళాలు. అంటే నేను లోపల లైనింగ్ వచ్చేసి 27 అంగుళాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను డ్రెస్ కూడా కొలుచుకున్నాను. మళ్ళీ నాకేమన్నా డౌట్ ఉందేమోనని చూస్తే నాకు మొత్తం కలిపి కూడా 29 అంగుళాలే వచ్చింది. అంటే ఇప్పుడు మన ఆ గుర్తుల కాడి నుంచి 27 అంగుళాలు గుర్తు పెట్టుకోవాలి. లోపల లైనింగు ఒరిజినల్ ఇంకొక 2 అంగుళాలు మనకు పెరుగుతుంది లైనింగ్ కాబట్టి ఒక 2 అంగుళాలు మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు 27 అట్లా నేను గుర్తులు పెట్టుకుంటున్నాను. నాకైతే చిన్న ముక్క కూడా పడలేదండి. అతుకులు పడతాయి కదా, నాకైతే చిన్న ముక్క కూడా అతుకులు పడలేదు. అంటే మనకి అతుకులు ఎలాగంటే ఫ్రాక్ పెద్దది కనుకైతే లైనింగ్కి అతుకులు కంపల్సరీగా పడతాయి. అంటే ఈ పాప చిన్న పాపే కాబట్టి నాకైతే అతుకులు ఏం పడలేదు, ఈజీగా అనిపించింది నాకు. ఇలా మొత్తం గుర్తులు పెట్టేసుకొని ఒక్కొక్కరు మూల మడత కూడా వేస్తారండి. అది ఎవరెవరి ఇష్టం, మనకి ఎలా ఈజీగా